ఆ 6 మంది సంగతి ఏందన్నా మరి? ఆరుగురు కూడా ఉరియాలి కదా. కోర్టు అది తప్పు రాంగ్ ఇచ్చింది. వాళ్ళ బాబాయి కోసం వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏదో బాధపడుతున్నారు, కానీ వాళ్ళ బాబాయ్ ఇన్వాల్వ్మెంట్ ఒక కులంగాని అబ్బాయిని అని చేసుకుంటే చంపాలి అనే ప్రయత్నం న్యాయం అది. ఎందుకంటే అట్లా జరగాల్సిందే. ఓన్లీ కులాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు తప్ప. నేను అమృత ప్రణయ్ కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనుకున్న ముద్దాయికి ఉరిశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు ఇచ్చారు. మీ ఒపీనియన్ చెప్పండి. అది లేట్ ప్రాసెస్ అయినా మంచి పనే జరిగింది. కానీ అదే ఆయన చంపిన రోజు జరిగినందుకు చాలా సంతోషం. ఆయన కూడా చల్లగా న్యాయమైన తీర్పు ఇచ్చినారని కోరుకుంటున్నాను. మంచి అవకాశం ఉంది. అది ఫస్టే జరిగింటే ఇంకా ఆయన ఆనందపడేది. అయినా ఆయన భర్తను చంపిన రోజే ఆయన చంపినారు కాబట్టి వాళ్ళకి ఉరి శిక్ష మిగతా వాళ్ళకి పడింది కాబట్టి సరైన శిక్ష పడింది కాబట్టి మేము ఆనందిస్తున్నామండి. ఆ 6 మంది సంగతి ఏందన్నా మరి? ఆరుగురు కూడా ఉరియాలి కదా. ఆరుగురు ఉన్నారు కదా వాళ్ళకు. మరి ఒక్కళ్ళకి వేస్తే ఎట్లా? అందరికీ సమానం వేయాలి కదా అన్న. మరి అది పద్ధతి కాదు కదా. అంటే చంపిన వ్యక్తికి ఊరే అన్నారు. మరి 6 మంది సంగతి ఏందన్నా మరి? ఒక్కటి చంపలే కదా, ఆరుగురు ఉన్నారు కదా, 6 మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా వేయాలి కదా. మరి అది తప్పే కదా అన్న అది. మరి అది మంచి పద్ధతి కాదుగా. కోర్టు అది తప్పు రాంగ్ ఇచ్చింది. ఇస్తే అందరికి సమానం ఇవ్వాలి, లేకుంటే ఆయన కూడా విడిచిపెట్టాలి కానీ అది పద్ధతి కాదు కదా. ప్రణయ్ అమృత కేసులో అందరికీ ఉరిశిక్ష వేయాల్సింది. అందులో చిన్నగా పాత్ర ఉన్నా పెద్దగా పాత్ర ఉన్నా అందరికీ వేయాల్సింది. అయినా కూడా A1 వాళ్ళ నాయన ఆయన ఆల్రెడీ ఇందులో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సుపారీ గ్యాంగ్ శర్మకి మరణశిక్ష విధించారు. వాళ్ళ బాబాయి కోసం వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏదో బాధపడుతున్నారు, కానీ వాళ్ళ బాబాయ్ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఇందులో ఉంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు చాలా కష్టపడ్డారు దీనిలో ఆధారాలు సేకరించడానికి. కానీ చాలా ఎంత పకడ్బందీగా సేకరించారని అంటే ఇందులో నుంచి ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా ఏదో ఒక లోపాలు టెక్నికల్గా కూడా తీసుకోకుండా తప్పించుకొని తిరిగే ప్రయత్నం లేకుండా చాలా బాగా చేశారు. ఇది యావత్ ప్రపంచం హర్షించదగ్గది. ఒక గొప్ప విషయం ఏంటంటే నేను కూడా షెడ్యూల్ కాస్ట్ నుంచే ఉన్నాను. ఒక కులంగాని అబ్బాయిని అని చేసుకుంటే చంపాలి అనే ప్రయత్నం అందరూ మార్చుకోవాలి. మనుషులం అందరం ఒకటే. ఇప్పుడు భగవద్గీత తీసుకున్నా మీకు కులం ఎలా వచ్చిందంటే తను చేసుకునే వృత్తి బట్టి. ఇప్పుడు మీరున్నారు, ఓ న్యూస్ ఛానల్ నడుపుతున్నారు. అప్పట్లో ఏం చేసేవారంటే న్యూస్ ఛానల్ అని చెప్పేవారు. బట్టలు ఉతికేవాడిని సాకలివాడు అన్నారు, డప్పు కొట్టేవారు మాదిగా అని చెప్పారు, బ్యాగర్తనం చేసేవాడిని మాల అన్నారు. ప్రణయ్ కూడా మాల కమ్యూనిటీ, షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ. ఆ అమ్మాయి ఏదో అగ్రకులాలని ఎవరు రాశారండి? ఇది అగ్రకులం, వీడు తక్కువ కులం అని మనుషులే రాసుకున్నది. సో నిన్నటి తీర్పుతో అందరూ ఇప్పటికైనా అలాంటి విషయాల్లో ఎంతోమంది గ్రహించి ఎప్పటికున్న చట్టం నుంచి ఎవరు తగ్గించుకోలేరు, తప్పించుకొని తిరగలేరు. ఏదో ఒక రోజు ఎక్కడ ఒక దగ్గర భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిన్న అమృత ప్రణయ్ కేసుని కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే ఏమనుకున్న ముద్దాయికి ఉరిశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు ఇచ్చింది. మీ ఒపీనియన్ చెప్పండి. న్యాయం అది. ఎందుకంటే అట్లా జరగాల్సిందే. నెక్స్ట్ టైం మళ్ళీ ఏ ఆడపిల్లకి ఎవరు చేయడానికి ముంగటికి రాడు. అది మంచి పని. నాకు అది ఒక్కటి సంతోషం అనిపించింది బాబు. వీళ్ళకేమో లైఫ్ లాంగ్ శిక్ష, వాడికి మాత్రం ఉరి శిక్ష. కానీ అమలు కావాలి. ఎందుకంటే అమలు అయ్యేంత వరకు మళ్ళీ ఎవడో పుల్ల పెట్టడాలు, ఎంతోమంది జాగ్రత్త పడి దాన్ని అది చేశారంట, సాక్ష్యాలు గైబ్ చేయడానికి ట్రై చేశారంట. అవన్నీ కావాలి బాబు. అట్లా అయితేనే ఒక్కటైతే కానీ ఇంకోటి రెడీ కాడు అట్లా. ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ₹1 కోటి ఇచ్చాడంట, అంటే ఇచ్చారంట, సుపారీ ఇచ్చారంట. అది వాళ్ళ మామనేనంట కదా బాబు, సొంత ఆ పాప వాళ్ళ మామనేనంట. వాడు తప్పు బాబు, చాలా తప్పు అది. ఎందుకంటే ఓన్లీ కులాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు తప్ప చాలా తప్పు అది. కాకపోతే అది కరెక్ట్ బాబు అది, కానీ జరగాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఎవడో మళ్ళీ డబ్బు ఇవ్వడం మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఆ శిక్ష పడితే కానీ మనం అప్పుడు కరెక్ట్ అయ్యింది అన్నట్లుగా ఏదో ఒక న్యాయం బాబు, అది కరెక్టే. అది కావాల్సిందే. అది నెక్స్ట్ కూడా రెడీ కాడట్లా. ఎందుకంటే భయపడతారు. ఎందుకంటే ఇది కామన్ అయిపోయింది కదా, రావచ్చు మళ్ళీ జైల్లోకి పోయి అట్లా అయిపోతుంది. ఎవరికైతే ఉరిశిక్ష పడితే అక్కడ నుంచి కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం. అట్లా జరగకుండా అది కరెక్ట్ బాబు. అది ఇంకా కొద్దిగా ఫాస్ట్గా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ చేసేవాళ్ళు సో ఫ్యూచర్లో త్వరగా జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ ఇంకొకరికి చేయాలన్న థాట్ రాకుండా ఉంటుంది యాక్చువల్గా. సో కొద్దిగా జస్టిస్ ఫాస్ట్గా ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అందరిలోనూ ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఓకే, మనం కూడా ఇలా చేస్తే ఫ్యూచర్లో ఇట్ విల్ బీ వెరీ వరస్ట్ ఫర్ అస్. వాళ్ళకి జరిగింది ఎగ్జాంపుల్గా. ఎందుకంటే వాళ్ళు లా పాయింట్స్ యూస్ చేసుకుని మధ్యలో మ్యానిపులేషన్స్ చేయొచ్చు. సో ఎనీథింగ్ హ్యాపెన్, ఇట్ డిపెండ్స్. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్. సో వాళ్ళు అలా చేయకుండా త్వరగా జస్టిస్ ఇస్తే
వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఇంత పెయిన్ఫుల్గా ఇన్ని ఇయర్స్ వాళ్ళు జస్టిస్ వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్లో అలాగే ఆడియన్స్ ఏమి ఇస్తారన్న క్యూరియాసిటీలో లేకుండా కొద్దిగా ఫాస్ట్గా వస్తే ఇట్ విల్ బీ నైస్ అనేది నా ఒపీనియన్. సో ఇట్ ఈస్ అప్ టు ది ఇన్వెస్టిగేషన్ అండ్ అదర్ థింగ్స్ ఫాలోస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నిన్న అమృత ప్రణయ్ కేసు నిన్న కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏమనుకున్న ముద్దాయికి ఉరిశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు ఇచ్చింది. మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ దాని మీద ఏంటిదంటే, ఇప్పుడు పెళ్ళి చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడం 2 పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి అది చేసుకోలేదు కాబట్టి వాళ్ళ డాడీ కూడా 2018లో చంపేశారు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఆ పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళ డాడీ కూడా చేసిన తప్పు ఏంటి అంటే, ఎవరికైతే ₹1,00,00,000 ఇచ్చి చంపేయడం అది కూడా తప్పు. వాళ్ళ ప్రాణం తీస్తే ఏం రాదు మనకు, ఒక ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అయినా వాళ్ళ బిడ్డకి ఇష్టం ఉంటేనే కదా ఇక్కడ పెళ్లి జరిగింది. సో ఇదైతే కరెక్ట్ కాదు. మళ్ళీ ఎవరైతే చంపిరో వాళ్ళకి కేసు లేకుండా మిగతా వాళ్ళకి గ్యాంగ్ ఉన్న వాళ్ళ కేసు ఉన్నది, అది కూడా తప్పు. ఎవరైతే వాళ్ళ డాడీ చేసినా ఇదైతే తప్పు. అన్న ఉరిశిక్ష చేశారు, అది ఈ రోజుకి సంతోషమే. కాకపోతే అది గత 5-6 సంవత్సరాల నుంచి డిలే అయింది. ఆ శిక్ష ఏదో వితిన్ 24 అవర్స్లో మిగతా కంట్రీస్ లాగా మన కంట్రీ కూడా ఒక మంచి లా తీసుకొస్తే అది చాలా హ్యాపీగా ఉంది. కానీ 5.5 సంవత్సరాలు ఇప్పటికైనా దాన్ని ఫైనలైజ్ చేసి కోర్టు తుది తీర్పు ఇచ్చింది, అది చాలా సంతోషం. కానీ ఏది ఒక రేప్ కేసు కానీ, ఒక మర్డర్ కేసు, మెయిన్ రేప్ కేసు కానీ జరిగితే మన ఇండియాలో లా అనేది చాలా కొన్ని ఏళ్ల తరబడి నుంచి చాలా డిలే అవుతుంది. కానీ వితిన్ 24 అవర్స్, వితిన్ 2-3 డేస్లో దాని యాక్షన్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న. సో ఇక్కడైనా తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక మీద అలా డిలే అవ్వకుండా ఈ నిర్ణయమే వితిన్ ఒక 2-3 డేస్లో నిర్ణయం ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న. సో ఇదే అన్న నేను చెప్పదలుచుకున్నది. నా ఒపీనియన్ అయితే పర్సనల్ ఒపీనియన్ అది మరీ పర్సనల్గా తీసుకోకుండా ఎవరు. నాకైతే కేసు అయితే వాళ్ళకు జస్టిఫై అయినట్టు అనిపిస్తుంది, జస్టిస్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి మళ్ళీ పరువైతే కేసులు అలాంటివి ఏమి జరగకుండా, పునరావృతం కాకుండా మళ్ళీ న్యాయం జరిగినట్టు అని నేను అనుకుంటున్నాను. అది ఓన్లీ నా ఒపీనియన్ అంతే. అదే అందరూ ఒక్క కేసులో అన్వయలు ఉంది కదా, అందరికీ సరి సమానం ఇస్తే బాగుంటుంది నా ప్రకారం. మీరు ఒక్క కేసు గురించి 6 మంది 5 మంది ఏమి ఉంటారు కదా, అందరి పేరు ఆ కేసు గురించే వచ్చింది. నా ఇచ్చే ప్రకారము అందరికీ సమానం ఇస్తే బాగుంటుంది నా ఇచ్చాం. కోర్టు ఇచ్చిన మాట మా కోర్టుకి మళ్ళా చెప్పడానికి మనకు రాదు. కోర్టు ఏమి ఇస్తుంది అది మాకు అందరికీ బాధ్యత ఉండాలి అంతే. నా చెప్పది విషయాలు అంటే కోర్టు మీది ఉంది. అది కోర్టు 6 మందికి ఇస్తాడో ఒకటి దానికి ఇస్తాడో కోర్టుకి ఇచ్చిన మాట. మా ఇచ్చిన మాట అంటే ఒక కేసు 6 మందికి అయిపోయిన తర్వాత ఒక్కసారిని 6కి ఒక శిక్ష అయితే బాగుంటుంది నా ఇచ్చే ప్రకారం.